హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. ఈరోజు మన దగ్గర విజయలక్ష్మి గారు ఉన్నారు, ఆధ్యాత్మికవేత్త మరియు అడ్వకేట్. మేడం నమస్తే. మేడం నమస్తే. జూలై 6వ తారీఖు తొలి ఏకాదశి. అవును. సో తొలి ఏకాదశి విశిష్టత ఏంటి మేడం? తొలి ఏకాదశి అంటే ఫస్ట్ మొదటి వచ్చే 6 నెలలకు ఒక్కొక్క ఏకాదశి. ఇది శయన ఏకాదశి. తర్వాత వచ్చేది క్షీరాబ్ది ఏకాదశి. ఈ శయన ఏకాదశి ఏంటంటే జగన్నాథుడే ఉన్నారు, ఆయనే కదా జగత్పిత అంటారు ఆయన. ఆయన ఏంటంటే నిద్రపోవడానికి వెళ్తాడు. 6 నెలలు స్వామివారు నిద్రపోవడానికి వెళ్తాడు. ఆయన డ్యూటీ చేయడా 6 నెలలు అని అనుకోకండి. ఆయన డ్యూటీ బ్రహ్మగారికి అప్పచెప్పి వెళ్తాడు. బ్రహ్మగారు చూస్తారు. ఈ 6 నెలలు ఆయన రెస్ట్ తీసుకుంటాడు, లేకపోతే మనం చంపేస్తున్నాం కదా రోజును. ఈయన రెస్ట్ తీసుకుంటాడు. దీన్ని శయన ఏకాదశి అంటారు. తొలి ఏకాదశి, శయన ఏకాదశి. భగవంతుడు పడుకోవడానికి వెళ్తున్నాడు, నిద్రావస్థకి వెళ్తున్నాడు. ఇది చాలా విశేషమైనది అని అంటారు పురాణాలలో. ఏంటంటే భగవంతుడు ఇప్పటి వరకు మేలుకొని ఉన్నాడు కదా, ఇక రాత్రి పడుకోవడానికి వెళ్తాడు అని అన్నప్పుడు ఏంటంటే కొన్ని ఊర్లలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంది. ఇక్కడ బోనాలు చేసుకుంటున్నారు కదా తెలంగాణ సైడు. ఆంధ్ర సైడు తొలి ఏకాదశికి ఏంటంటే చుట్టుపక్కల నుంచి ఊర్ల నుంచి వాళ్ళ చుట్టాలను పిలుచుకొని అక్కడ ఒక్కొక్క రకంగా పిండి వంటలు వండుకొని తొలి ఏకాదశికి అల్లుళ్ళని వాళ్ళని పిలిచి ఈ పిండి వంటలతోటి పెట్టుకొని గుడికి వెళ్ళి కళ్యాణాలు చేస్తారు. ఆ గుడిలోని విష్ణు ఆలయాలు, ఏదైనా లక్ష్మీ నరసింహ ఆలయం అనేయండి, కృష్ణాలయం అవ్వని, విష్ణుమూర్తి ఆలయాలయని, వాటిల్లోని కొన్ని కళ్యాణాలు, అభిషేకాలు అవన్నీ చేయించేసి రాత్రికి ఆయన్ని నిద్రపుచ్చుతారు. శయన ఏకాదశి. ఆయన నిద్రావస్థకి వెళ్ళిపోతాడనమాట. దాని రోజు ఏంటంటే అన్నాన్ని నిషేధిస్తారు. మనకి 2 చోట్ల మాత్రం అన్నం తింటే పాపం లేదు. అది ఎక్కడంటే బద్రి, పూరి జగన్నాథ్లోని అన్నం చక్కగా తినచ్చు. మామూలుగా ఏ అన్నమైనా తినచ్చు, నువ్వు పప్పు కూర అన్నాలు అన్నీ తినచ్చు. కానీ ఆ 2 తర్వాత అన్నం తినకూడదు. అన్నాన్ని భిన్నంగా చేయాలి. అంటే చూడు, ఇదివరకు బియ్యం రవ్వ చేసుకుని ఉప్మా అంటారు, ఉప్పుడు పిండి అంటారు, అవన్నీ చేసుకుని తినేవారు. లేదా చపాతీ అయినా మన దగ్గర రైసు, వాళ్ళకి అక్కడ గోధుమ. ఇవి కాకుండా ఆ రోజు పండు పలహారం తినాలి. తిని ఆ ఒక్కరోజు మాడిపోతే ఏమైపోదు. ఆషాఢ మాసం ఎందుకు ఉపవాసం ఉండాలి అని అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదంతా సైంటిఫిక్. మనకి మన చరకుడు వాళ్ళు చేసిన పని ఇది. మనం గుర్తుపట్టలేము. ఉపవాసం అమ్మో మనం ఉండలేము అని ముందే అనేసుకుంటాం. అలాగేం లేదు. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఆషాఢంలోని. సో అందుకని ఒక పూట మితాహారం తీసుకొని రాత్రికి ఏదైనా ఆహారం తీసుకొని ఆయన్ని తలుచుకొని ఆయన బజ్జో పెట్టాలి. లేకుండా ఆయనకి మళ్ళీ నువ్వు లేచిరా అంటే ఆయన రాడు. మళ్ళీ క్షీరాబ్ది ద్వాదశికి ఆయన లేస్తాడు. అప్పుడు మనం మళ్ళీ పూజలు చేసి ఆయన పిలుస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే ఆయన ఇప్పుడు చూడు, మన పూరి జగన్నాథ్ టెంపుల్లోని ఒక వారం రోజుల పాటు ఆయనకి జ్వరం వస్తుంది. నిజంగానే ఒళ్ళు పట్టుకుంటే వేడిగా ఉంటుంది, విగ్రహం పట్టుకుంటే. వైద్యుడు వచ్చి మందు ఇస్తాడు. ఆ మందు తాగాక ఆ ఫీవర్ తగ్గుతుంది. మరి నమ్ముతావా నమ్మవా? నమ్మాలి. ఉన్నాడా అంటే ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కదా. ఆయన ఇప్పటికీ మందులు ఇస్తారు. వైద్యుడు వస్తాడు, హార్ట్ బీట్ ఉంటుంది, సెటస్కోప్ పెట్టి చూస్తాడు, బీట్స్ ఖచ్చితంగా ఆయనకి వినిపిస్తాయి. ఆ మందులు ఆయనకి ఇచ్చిన తర్వాత అది తగ్గుతుంది వైద్యుడు. అవేవో మన ఇంగ్లీష్ మందులు కాదు, మూలికా మందులే ఇస్తారు. అది నైవేద్యంగా పెడతారు. పానకం అంటే ఏంటి? బెల్లం, మిరియాల పొడి, ఏలకల పొడి, తర్వాత అందులో తులసి ఆకులు, సొంటి, లవంగాలు ఇవన్నీ వేసి నూరి ఈ పానకంలో వేసిస్తారు. దాంతో ధనియాల కషాయం ఒకటి ఇవి ఇస్తారు. అప్పుడు ఆయన జ్వరం తగ్గుతుంది. ఆ జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ ఆయన అంటే అప్పటికే ఒక 6 నెలలు, మనకు ఒక రోజు, వాళ్ళకి 6 నెలలు, మనకి 6 నెలలు, వాళ్ళకి ఒక రోజు. అప్పుడు మళ్ళీ ఆయన గుడిలోకి వెళ్తాడనమాట. అదే పరంపర ప్రతి దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది. దేశాచారం కులాధర్మం అంటారు. అందుకే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారంగా ఉంటుంది. మన దగ్గర తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని అంటారు. నార్త్లో శయన ఏకాదశి అంటారు, మనం తొలి ఏకాదశి. ఫస్ట్ మొదలైంది కదా. ఆషాఢంలో మనకి ఏ పండుగలు ఉండవంటారు కదా, అంతే కదమ్మా. ఆషాఢ మాసం ఎందుకు పనికిరాని మాసం అనుకుంటారు. కాదు, ఇప్పుడు ఏంటంటే రోగాలు ప్రజ్వలిల్లుతాయి. అందుకని వర్షాలు పడతాయి కదా, ఆ వర్షాకాలంలో ఈగలు దోమలు వస్తాయి. దానివల్ల మనకి
రకరకాల రోగాలు వస్తాయి. రోగాలు వస్తాయి. అందుకని బోనం పెట్టారు. బోనాల వల్ల ఏంటి ఉపయోగం? ఎక్కడ చూసినా నువ్వు పచ్చగా కట్టేది వేపాకులు. ఆ వేపాకు వల్ల బ్యాక్టీరియా సగం చచ్చిపోతుంది. దాంతోటే ఆ నీళ్ళల్లో కలుపుతారు, ఆ నీళ్ళు ఇటు అటు చల్లుతారు, దాంతో ఆ బ్యాక్టీరియా. ఇవన్నీ ఏంటంటే మనకి మంచి చేయడానికే ఇండైరెక్ట్గా చెప్పిన పనులు ఇవి. బోనం బెల్లం అన్నం వండుకుంటారు. బెల్లం అన్నమే ఎందుకు వండుకోవాలి? వేరే వేరే అన్నీ వండుకుంటారు కదా, కాదు. బెల్లంలో కూడా ఔషధ గుణాలు ఉండేవి. అసలు పంచదార నైవేద్యానికి పనికిరాదు. దాంట్లో ఎముక పొడి వేస్తే కానీ అది తయారవ్వదు. అందుకని అది నిషిద్ధం. అందుకే బెల్లం వేసి వండాలి. బెల్లం అన్నం అంటారు. ఓకే. పరవాన్నం, మనం పాలు పోస్తే పరవాన్నం, లేకపోతే ఉత్తి బెల్లం అన్నం ఉమ్. అది పెడతారు. రకరకాలుగా పెడతారు. ఈ ఆషాఢంలో రోగాలు వస్తాయి కాబట్టి బోనం చేసుకొని, ఈ బోనాల వల్ల ఏంటంటే నైవేద్యాలు పెట్టి, ఒక్కొక్క ఊర్లోనైతే ఆ నైవేద్యం పెట్టినది ఊరు చివర జల్లి వస్తారు. పొలిమేరలలో జల్లుతారు. గుడిలోని పెట్టిన బలిహారం ఉంటుంది కదా, బలిహారం అంటారు. ఇదివరకు అంటే బలి అంటే మేకను గొర్రెను కోసేయడం కాదు. బలిహారం అనేది ఒక పసుపు అన్నాన్ని ఒక రాశిగా పోసి ఎల్లమ్మ గుడిలో పెడతారు. పసుపు అన్నాన్ని ఒక రాశిగా పోసి ఆవిడ తలుపు తీయగానే ఆ పసుపు అన్నం మీద ఆవిడ దృష్టి పడాలి. ఆ అన్నం మీద పడిన తర్వాత ఆ అన్నాన్ని ఎక్కడ పొలాల్లో చిమ్ముకుంటారు, లేదా ఊర్లలో వేస్తారు. దానివల్ల ఏంటంటే క్రిమి సంహారకం. పసుపు కూడా యాంటీబ్యాక్టీరియల్. అది రీజన్. ఇవన్నీ అలా జల్లి ఆవిడకి దండం పెట్టుకుంటారు. ఆవిడే కాపాడాలి. సర్వలోకాలని కాపాడే తల్లి ఆవిడే కాబట్టి ఆవిడని వేడుకుంటారు. ఈ ఆషాఢంలోని ఎస్పెషల్లీ అమ్మవారి పూజ ఇందుకే చేస్తారు. దాంట్లో ఉపయోగించేవన్నీ మెడిసినల్ ప్రాపర్టీస్. ఏంటది? పసుపు, వేపాకులు, కుంకుమ పసుపుతోటి తయారైంది. ఇవన్నీ తర్వాత మనకిచ్చే తీర్థం కూడా సొంటి, మిరియాలు, బెల్లం, తులసాకు. తులసాకు కూడా అందుకే ఇస్తారు. తులసాకు ఏంటంటే మనకి దగ్గు, జలుబు అవి ఏమైనా వచ్చాయనుకో అవి తగ్గుతాయి. అందుకని ఆ తులసాకు వేసిన తీర్థమే తీర్థం అంటారు. అక్కడైనా వెళ్ళి తాగుతామని. ఉత్తిగా తాగుతావా? తులసాకు నీళ్ళు తాగం. ఉంటాయి మన ఇంట్లో చెట్లు, కానీ తాగు. అక్కడ ఇస్తేనే తులసి తీర్థం తీసుకుంటాం. దీని గురించే వేస్తారు. ఇవన్నీ సైంటిఫిక్గా అనుకుని, కానీ మన కష్టం అది, ఇండియన్ కష్టం అది. మనం చెయ్యాలి. మనకి పూర్వీకులు ఇచ్చిన దాన్ని ఏమంటామంటే నిధి. దాన్ని నిధి, మెడిసిన్ అనక్కర్లేదు, మనకిచ్చిన ఆయుర్వేద నిధి అది. సో దీన్ని ఫాలో అయ్యి అమ్మవారిని దండం పెట్టుకోండి. అందరికీ మంచి జరగాలి ఆషాఢంలో.